మనం మరీ ముఖ్యంగా ఈ కాలంలో కానీ ఇంకా ఈ జనాలు కానీ ఇంకేం మారలేదని అనిపిస్తుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్లు చూసినప్పుడు. జనాలు ఎలా ఉంటారంటే ఆడికున్నదని చూపించుకోవడానికి ఆడికి మాత్రమే ఉందని అనుకుంటాడు, చాలామందికి ఉందని తెలియదు. ఆడొక కారు కొనుక్కున్నాడు అనుకోండి, కారు కొనుక్కున్నాడు, ఓకే బాగానే స్వీట్లు పంచుకున్నాడు, నాది ఈ కారు మీరేంటి ఏం ప్లాన్ చేయట్లేదా కారు అంటాడు. లేదంటే నేను పలానా ఇల్లు కొనుక్కున్నాను మీరేంటి ఏమీ ఇల్లు ఏం ప్లాన్ చేయట్లేదా అంటాడు. ఆడికి ఎందుకు, ఆడికి తెలీదా ఇల్లు ప్లాన్ చేయాలి లేదంటే కారు ప్లాన్ చేయాలని? అన్ని సోదా ప్రపంచంలో వీళ్ళకే కావాలన్నమాట. పిల్లలు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి 3-4 ఇయర్స్ అయింది పెళ్ళయ్యి, లేదంటే ఇంకా పిల్లలు లేకపోవడం ఏంటి 5-6 ఇయర్స్ అయింది ఏంటి పిల్లలు లేకపోవడం, వెళ్ళి గుచ్చు అడగడాలో వాళ్ళకి ఏదైతే లేదో అదే అడుగుతారన్నమాట. ఎందుకు? ఈడుకున్నారని. ఇప్పుడు నీ పిల్లలు నువ్వు సక్రమంగా పెంచుకో, వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి తెలీదా పిల్లలు కావాలి లేదంటే పిల్లలు ఏదో ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళది ఏదో వాళ్ళు చూసుకుంటారు. నీకెందుకు గుచ్చు అడగడాలు? సమాజంలో ఇదే ఎక్కువైపోయింది. ఎవరికైతే ఏదైతే లేదో అదే అడుగుతారన్నమాట. ఇంకొకటి కొంతమంది ఇంకొక రకం ఉంటారు. ఒకళ్ళు ఆల్రెడీ ఒక ఇల్లు తీసుకుంటారు, పాపం వెతికి ఎక్కడో ఒక ఏదో ఈఎంఐలోనో లేదంటే ఎక్కడో ఇల్లు తీసుకుంటారు. తీసుకున్నాక ఆడి దగ్గరికి వెళ్ళి, అరే ఏంట్రా ఇంత దూరం ఇంత మూలలు తీసుకున్నావు, నాకు చెప్పుంటే సిటీలోనే దగ్గరలో ఎంత తక్కువలో చూసేవాడిని కదా. లేదంటే ఒక కారు తీసుకున్నారనుకోండి ఆల్రెడీ, అరే ఏంట్రా ఈ కారు ఇంత రేటు పెట్టుకున్నావు, ఇది అంత బాగోదు అని. ఇలాంటి ఇప్పుడు కొనక ముందు చెప్పాలి ఏదన్నాని, కొన్నాక ఏంట్రా ఇలాంటి కారు కొన్నావు, ఇలాంటి ఇల్లు తీసుకున్నావు, నాకు చెప్పుంటే బాగుండేది అంటే ఆడికి చెప్పినప్పుడు ఆడు ఏం చేయడు. జస్ట్ అయిపోయిన తర్వాత ఎలాగో ఇంకో ఇల్లు తీసుకోలేడు కదా, కారు కొన్నాక ఎలాగో ఇంకో కారు తీసుకోలేడు కదా అని నమ్మకంతో వీడు మళ్ళీ వెళ్ళి ఆడి దగ్గరికి ఆయన డిస్సాటిస్ఫై చేయడానికి, ఆడు రాత్రంతా పడుకోకుండా చేయడానికి వీడి ఈగో మాట. అరే ఏంటో ఇలాంటి ఇల్లు తీసుకున్నావు, ఇలాంటి కారు తీసుకున్నావు. ఇది జనరల్గా సొసైటీలో గత కొన్నాళ్ళకి బాగా ఎక్కువైపోయింది. ఇలాంటి మాటలు అన్న వాళ్ళ గురించి అసలు పట్టించుకోకండి, వాళ్ళతో ఒక రిలేషన్ పెట్టుకోకండి, అసలు వాళ్ళ గురించి మర్చిపోండి. వాళ్ళని ఎంత దూరం పెడితే సమాజానికి మీకు మీ కుటుంబానికి కూడా అంతే మంచిది. ప్రపంచంలో ప్రతి ఒక్కడికి పక్కోడి జీవితంలో ఏం జరుగుతుంది అనేదే కావాలి. ఓకే ముందు నీ జీవితంలో నువ్వు చూసుకొని పక్కోడి జీవితంలో నువ్వు చేయగలిగితే చెయ్యి. అంతేగాని వాడికి లేని దాని గురించి సూటుపోట్లు మాటలని లేదంటే వాడికి లేని దాని గురించి నీకుందని చూపించుకోవడానికి నువ్వు చేసేవనుకో, తర్వాత ఎప్పుడుకో అప్పుడు అలాంటి సిచ్యువేషన్లే నీకు కూడా వస్తాయి. సో నీకున్న అన్నదానికి ఎంజాయ్ చేయి, అవసరమైతే వేరేవాడికి హెల్ప్ చేయి, పక్కనోడికి మాత్రం నీకు లేదా అని సూటిపోటు మాటలైతే అనమాకు.